ఆనంద్ అని పంచాయతీలో అమ్మవారి నగలు దొంగతనం చేశావని దోషిగా నిలబెడతారు. ఇక అక్కడ పంచాయతీ పెద్ద ఆనందని నువ్వే అమ్మవారి నగలని కొట్టేశావు అని అంటుండగా నేను ఎటువంటి దొంగతనం చెయ్యలేదు అని ఆనంద గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు అలా చెప్తే నమ్మడానికి మేమేమైనా వెర్రి వెంగళప్పలమా అని ఆ పంచాయతీ పెద్ద అంటూ ఉంటాడు. నేనే తప్పు చేయలేదు అని ఆనంద అంటూ ఉంటుంది. మరోవైపు శరణ్య అమ్మవారి నగలు కొట్టేసిందెవరో తెలియడానికి కమిటీ ఆఫీస్కి వెళ్తే ఏదైనా తెలుస్తుందేమో అని అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తున్న శరణ్యకి దారిలో ఒక అమ్మవారి నగ కనబడుతుంది. అది చూసి ఇది అమ్మవారి నగ కదా అని అనుకుంటూ అలా ఫాలో అవుతూ ఉండగా ఒక రూమ్లోకి అనన్య కాంచన ఇద్దరు వెళ్ళడం కనబడుతుంది. ఇక మెల్లిగా శరణ్య వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఆనందే దొంగతనం చేసిందని గట్టిగా నమ్ముతూ ఒప్పుకునే వరకు 100 కొరడా దెబ్బలు కొట్టాలని శిక్ష విధిస్తారు పంచాయతీ పెద్దలు. ఇక అనన్యని ఫాలో అవుతూ వెళ్ళిన శరణ్యకి రౌడీలతో మా వాటా ఏది అని అడుగుతున్న అనన్య కాంచన కనబడతారు. ఇక కొన్ని నగలని అనన్య కాంచనకి ఇస్తారు. అనన్య ఆ అమ్మవారి నగలని మెడలో వేసుకొని ఉండగా అక్క అని వెనకాల నుండి శరణ్య వాయిస్ వినబడుతుంది. వెనక్కి తిరిగిన అనన్య షాక్ అవుతుంది. మరోవైపు కొరడా దెబ్బలు తినడానికి ఆనంద ముందుకు నడుస్తూ ఉంటుంది. అనన్య దొంగతనం చేసిందని పంచాయతీ ముందు శరణ్య నిరూపించగలదా? రౌడీలు శరణ్యని ఏదైనా చేస్తారా? ఆనంద కొరడా దెబ్బలు తినాల్సిందేనా? తప్పించుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.